గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ లెక్చర్ లో థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా గురించి మనం డిస్కస్ చేసాం. థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా గురించి చెప్పినప్పుడు మనం ప్రూవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏంటంటే dq ఈక్వల్ టు du ప్లస్ dw, dq ఈక్వల్ టు du ప్లస్ dw అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. అక్కడ dq అంటే కనుక అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ది సిస్టమ్ అన్నమాట. మనం కనుక హీట్ ని సప్లై చేసినప్పుడు ఆ హీట్ లో కొంత పార్ట్ ఎలా కన్వర్ట్ చేయబడుతుంది అంటే వర్క్ గా కన్వర్ట్ చేయబడుతుంది. అలాగే కొంత పార్ట్ ఎలా కన్వర్ట్ చేయబడుతుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫైనల్ గా dq ఈక్వల్ టు du ప్లస్ dw అని చెప్పేసి ప్రీవియస్ క్లాస్ లో చెప్పాం. దాంతో పాటుగా ఈ లా అంటే థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లాను ఉపయోగించి మనం డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా చూసాం. అంటే ఐసోథెర్మల్ ప్రాసెస్ కానీ ఎడియాబాటిక్ ప్రాసెస్ లో కానీ ఈ థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది కానీ కూడా అక్కడ చెప్పామమ్మా. ఈ రోజు లెక్చర్ ఏంటంటే రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, దాంతో పాటుగా కార్నాట్స్ ఇంజిన్ ఇంట్రొడక్షన్. ఓకే, ఫస్ట్ రివర్సిబుల్ ఇంజిన్. అసలు రివర్సిబుల్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ అంటే ఏంటో చూద్దాం. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ అంటే రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అని చెప్తాం. రివర్సిబుల్ ఇంజిన్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనం చెప్పాలి. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటి, అసలు ఈ రివర్సిబుల్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి. ఫస్ట్ అసలు రివర్సిబుల్ అంటే ఏంటో చూద్దాం. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక సిస్టమ్ పైన వర్క్ జరిగినప్పుడు అంటే దాంట్లో ఏదైనా చేంజెస్ కనుక వస్తే మరలా సేమ్ అదే యాక్షన్ ఆపోజిట్ లో జరిగినప్పుడు మళ్ళీ సేమ్ స్టేట్ కి అది రీచ్ అవ్వాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక ఐస్ క్యూబ్ ని కనుక తీసుకుని ఐస్ క్యూబ్ కనుక హీట్ ని కనుక సప్లై చేస్తే ఐస్ క్యూబ్ ఏమవుతుందమ్మా, వాటర్ గా మెల్ట్ అవ్వడం అన్నది జరుగుతుంది. మరి ఐస్ క్యూబ్ వాటర్ గా మెల్ట్ అవ్వడానికి నువ్వు ఎంతైతే హీట్ ని సప్లై చేసావో అంత హీట్ ని కూడా నువ్వు కనుక మరలా తీసేసుకుంటే అంటే తగ్గించేస్తే మరలా వాటర్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఐస్ క్యూబ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే అక్కడ ఎటువంటి చేంజెస్ రాకుండా మరలా సేమ్ పొజిషన్ కి ఏ విధంగా అయితే వచ్చిందో ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం. అలాగే నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక కప్లో కనుక మిల్క్ కానీ టీ కానీ బాగా వేడిగా ఉన్నది కనుక తీసుకున్నాను అనుకుందాం. మరి తీసుకుంటే ఆ హీట్ అన్నది కప్పు నుండి సరౌండింగ్స్ కి ట్రాన్స్ఫర్ చేయబడింది. మరి కప్పు నుండి సరౌండింగ్స్ కి ట్రాన్స్ఫర్ చేయబడి మరలా నేను కనుక ఆ కప్పుని సరౌండింగ్స్ నుంచి టెంపరేచర్ తీసుకుని ఆ కప్పులోకి తీసుకురాగలను ఇమీడియట్ గా మళ్ళీ చేయాలనుకుంటే. అంటే మరలా టెంపరేచర్ నేను ఆ కప్పులోకి తీసుకురాలేను. అలా తీసుకురాలేకపోతే కనుక దాన్ని ఏమంటారంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం. అంటే ఈ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే మనం ఏం చెప్పొచ్చమ్మా, ఎనీ ప్రాసెస్ విచ్ ఈజ్ నాట్ రివర్సిబుల్. ఏ ప్రాసెస్ అయితే మనం మళ్ళీ రివర్స్ లో మళ్ళీ చేయలేము, రివర్స్ అవ్వదో అటువంటి ప్రాసెస్ ఏమంటారంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ లో మనం ఏదైనా కొంత ఎనర్జీని కనుక సప్లై చేస్తే కనుక మరలా ప్రాసెస్ అనేది సైక్లిక్ గా జరిగి మరలా సేమ్ పొజిషన్ కి కనుక వచ్చినట్లయితే దాన్ని ఏమంటాం అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం. ఓకేనమ్మా. అంటే ఈ రివర్సిబుల్ ప్రాసెస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మన టాపిక్ ఏంటంటే రివర్సిబుల్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అమ్మా. ఇక్కడ మనకి రివర్సిబుల్ ప్రాసెస్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఐసోథెర్మల్ ప్రాసెస్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐసోథెర్మల్ ప్రాసెస్ లో చూస్తే కనుక అక్కడ టెంపరేచర్ అనేది ఏ విధంగా కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నది మనం చెప్పుకున్నాం. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండడం వల్ల నువ్వు పిస్టన్ పైకి లేపినా మళ్ళీ కిందకి ప్రెస్ చేసినా సరే అక్కడ చేంజెస్ అనేవి మళ్ళీ రివర్సిబుల్ గానే ఉంటాయి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే కనుక ఒక ప్రాసెస్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి దాంట్లో ఏదైనా చేంజెస్ వచ్చినట్లయితే ఆ చేంజెస్ మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు అంటే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ చేంజెస్ అన్ని కూడా ఎలాగైతే ముందు జరిగినాయి అదే చేంజెస్ రివర్స్ లో జరుగుతూ మళ్ళీ సేమ్ పాయింట్ కనుక వెళ్ళినట్లయితే దాన్ని ఏమంటామన్నా రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. దీనికి ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. నువ్వు వాటర్ కనుక హీట్ చేసినట్లయితే ఆ హీట్ చేసినప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యి మళ్ళీ కొంతసేపటికి ఏమవుతుంది, చల్లబడి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఎలా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ వాటర్ గా కన్వర్ట్ చేయబడుతుంది. మరి అలా జరిగేటటువంటి ప్రాసెస్ ఏమంటారంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. మరి రివర్సిబుల్ ప్రాసెస్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పినప్పుడు ఐసోథెర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మరి ఈ ఐసోథెర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ను ఉపయోగించి డిజైన్ చేసినటువంటి ఇంజినే కార్నాట్స్ ఇంజిన్. ఆ ఇంజిన్ ఏంటమ్మా, కార్నాట్స్ ఇంజిన్. ఓకే,
ఈ కార్నాట్స్ ఇంజిన్ అన్నది ఎలా వర్క్ చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి హీట్ ని వర్క్ గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది అంటే ఏదైనా ఒక సిస్టమ్ కి నువ్వు కనుక హీట్ ని సప్లై చేసినట్లయితే ఆ హీట్ మొత్తం వర్క్ గా ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి సిస్టమే ఈ కార్నాట్స్ ఇంజిన్. ఈ కార్నాట్స్ ఇంజిన్ ని డిజైన్ చేసింది ఎవరంటే సాది కార్నాట్ అన్న సైంటిస్ట్ ఈ కార్నాట్స్ ఇంజిన్ ని డిజైన్ చేశారు. అందువల్ల ఈ ఇంజిన్ కి కార్నాట్స్ ఇంజిన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. కార్నాట్స్ ఇంజిన్ అంటే ఏం చేస్తుందమ్మా, నువ్వు సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ని కనుక దానికి సప్లై చేసినట్లయితే ఆ హీట్ ను మొత్తాన్ని వర్క్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మరి అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందని అంటే యాజ్ పర్ కార్నాట్స్ థియరీ, మనం థియరిటికల్ గా గమనించినప్పుడు మనం ఇచ్చినటువంటి హీట్ మొత్తాన్ని అది వర్క్ గా కన్వర్ట్ చేస్తుంది అని చెప్తారు. కానీ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రాక్టికల్ గా చూస్తే గనక మనం ఇచ్చినటువంటి హీట్ ని మొత్తాన్ని, ఎనర్జీ ఏదైతే సప్లై చేస్తున్నావో టు ది సిస్టమ్, ఆ ఎనర్జీని మొత్తాన్ని అది వర్క్ గా కన్వర్ట్ చేయలేదు. అంటే అందులో సర్టెన్ ఇన్యాక్యురసీ అయితే ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనమ్మా, అంటే ప్రాక్టికల్ గా చూస్తే సాధ్యపడదు. అంటే ఆ యాక్యురసీ మేబీ 96% అలా ఉండొచ్చు, కానీ మనం ఇచ్చిన ఎనర్జీ మొత్తం వర్క్ గా అయితే కన్వర్ట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా మీరంటే? ఎస్, మీరు ఒక సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఎనర్జీని సైకిల్ కి సప్లై చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎనర్జీ సప్లై చేస్తుంది ఎందుకు, ముందుకి మూవ్ అవడానికి, అంటే వీల్ అన్నది ఫ్రంట్ కి మూవ్ అవడానికి నువ్వు ఎనర్జీని సప్లై చేస్తున్నావు. కానీ నువ్వు ఇచ్చేటటువంటి ఎనర్జీలో కొంత పార్ట్ ఏమవుతుందనంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ గా కన్వర్ట్ చేయబడుతుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి రాడ్ చుట్టూ ఉన్న వీల్ ఎప్పుడైతే తిరుగుతుందో, ఆ చక్రం ఎప్పుడైతే తిరుగుతుందో, ఆ చక్రానికి ఈ వీల్ కి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాడ్ అవుతుంది. డ్యూ టు దట్ వల్ల నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీలో కొంత ఎనర్జీ ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ కి కన్వర్ట్ అయిపోయి ఆ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంటుంది అనమాట. ఓకేనమ్మా, అంటే ఇలా మనం చెప్పుకుంటే ఇంకా నువ్వు పెడల్ ఎక్కడైతే తొక్కుతున్నావు ఆ పెడల్ దగ్గర కూడా ఖచ్చితంగా అక్కడ బాల్సెస్ అనేవి ఉంటాయి. ఆ బాల్సెస్ కనుక లేకపోతే ఇంకా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ, నీ ఎనర్జీ మొత్తం దానికే సరిపోతుంది. అందువల్ల బాల్ బేరింగ్స్ కానీ లేకపోతే లూబ్రికెంట్స్ అంటే ఆయిల్స్ కానీ వాడి మనం అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని తగ్గిస్తుంటాం. ఇన్ కేసు నువ్వు తగ్గించలేదంటే ఏం జరుగుతుంది, అక్కడ నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీలో ఎక్కువ ఎనర్జీ దానికి ఉపయోగపడుతుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ కి. కానీ మనకు అక్కడ కావాల్సింది ఏంటి, రొటేషన్. మరి రొటేషన్ మనం ఇచ్చిన ఎనర్జీ టోటల్ వర్క్ గా కన్వర్ట్ అవ్వాలి, కానీ కన్వర్ట్ అవుతుంది అక్కడ అంటే లేదు. కొంత పార్ట్ ఏమవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ కి అది డివైడ్ అయిపోతుంది. ఓకేనమ్మా, అంటే మనం తీసుకున్న రియల్ లైఫ్ లో గనక ప్రాక్టికల్ గా మనం ఏ ఇంజిన్ తీసుకున్నా సరే ఆ ఇంజిన్ ఎప్పుడూ కూడా పూర్తిగా మనం ఇచ్చినటువంటి ఎనర్జీని వర్క్ గా కన్వర్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ క్లారిటీ. మరి కార్నాట్స్ అన్న సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఎఫిషియంట్ ఇంజిన్ ని తయారు చేయొచ్చు అంటాడు. కార్నాట్స్ అన్న సైంటిస్ట్ ఏమంటాడమ్మా, ఎఫిషియంట్ ఇంజిన్ అంటే ఏంటి, మనం పూర్తి 100% మనం దానికి వర్క్ గా కన్వర్ట్ చేయలేకపోవచ్చు, కానీ మాక్సిమం అయితే కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పినటువంటి థియరీయే కార్నాట్స్ ఇంజిన్. దీన్ని చెప్పినటువంటి థియరం కూడా ఉంది, అది తర్వాత ఒక 2-3 క్లాసెస్ తర్వాత వస్తుంది. అక్కడ థియరం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కార్నాట్స్ అన్న సైంటిస్ట్ తీసుకున్నటువంటి దాంట్లో మనం ఈయన ఏం తీసుకుంటాడంటే, ఓకే, కార్నాట్స్ ఇంజిన్ తయారీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏంటంటే 4 పార్ట్స్ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి పబ్లిక్ లో ఎస్ఐ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. ఓకే, కార్నాట్స్ ఇంజిన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సోర్స్, సెకండ్ పార్ట్ వచ్చేసి సింక్, థర్డ్ పార్ట్ వచ్చేసి ఇన్సులేటింగ్ స్టాండ్. అలాగే వీటిలన్నిటికంటే చాలా ముఖ్యమైనది వర్కింగ్ సబ్స్టెన్స్. ఏంటి అసలు ఈ కార్నాట్స్ ఇంజిన్ లో ఉన్నటువంటి ఈ పార్ట్స్ ఏంటి, వాటి గురించి ఈ రోజు క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడం కోసం, కార్నాట్స్ ఇంజిన్ అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ వర్కింగ్ సబ్స్టెన్స్ గురించి ఇట్లన్నిటి గురించి తెలుసుకోవడానికంటే ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఒక సిస్టమ్ని, ఒక పిస్టన్ ఉన్నటువంటి ఒక సిలిండర్ని నేను ఇమేజిన్ చేస్తున్నాను. ఓకే, ఇది సిస్టమ్. ఇది ఒక సిస్టమ్ ఏంటంటే ఎటువంటి సిస్టమ్ అంటే ఒక సిలిండర్ ఫిల్డ్ విత్ ఐడియల్ గ్యాస్. దీన్ని ఈ సిలిండర్ నేతో ఫిల్ చేశాను, నేను ఐడియల్ గ్యాస్ తో ఫిల్ చేశాను. మరి ఐడియల్ గ్యాస్ తో ఫిల్ చేస్తే కనుక దాన్ని ఒక పిస్టన్ దీనిపైన ఏర్పాటు చేశాను. ఈ సిలిండర్ పైన ఏం చేశానమ్మా, ఒక పిస్టన్ ని ఈ విధంగా ఏర్పాటు చేశాను. పిస్టన్ ఇది
ఓకే, ఇక్కడ ఉన్నటువంటిది ఐడియల్ గ్యాస్. ఈ ఐడియల్ గ్యాస్ అని ఏదైతే తీసుకుంటున్నావో దాన్ని ఏమంటారంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అని అంటాం. అంటే ఇన్సైడ్ ది సిలిండర్ నువ్వేం తీసుకుంటున్నావమ్మా, గ్యాస్ ని తీసుకుంటున్నావు. ఆ గ్యాస్ ని ఏమంటారు మనం వర్కింగ్ సబ్స్టెన్స్ అని అంటాం. నెక్స్ట్ మరి సోర్స్. ఇక్కడ సోర్స్ అన్నది ఏంటంటే T1 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి T1 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్విప్మెంట్ అది. ఆ సోర్స్ ఎలా ఉంటుందని అంటే మనకి డయాగ్రామ్ కూడా టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వలేదు, బట్ మన అండర్స్టాండింగ్ కోసం ఒకసారి ఈ అన్నింటినీ కూడా విడివిడిగా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వర్కింగ్ ముందు సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూపించండి మీరు. ఇది సిస్టమ్, ఇది పిస్టన్, ఇది ఈ మధ్యలో ఉండేది ఏంటి, గ్యాస్. కాబట్టి వర్కింగ్ సబ్స్టెన్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చమ్మా, వర్కింగ్ సబ్స్టెన్స్. వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం తీసుకుంటారంటే ఐడియల్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఒకటి వర్కింగ్ సబ్స్టెన్స్. దాంతో పాటుగా ఉండేటటువంటిది సోర్స్. ఏంటమ్మది, సోర్స్. మరి సోర్స్ అంటే ఎటువంటి సోర్స్ ఇది అంటే మనకి ఎప్పుడు కూడా సోర్స్ అన్నది T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే హై టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం సోర్స్ గా తీసుకుంటాం అమ్మా. ఎక్కడ ఉండాలమ్మా, అది హై టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం సోర్స్ గా తీసుకుంటాం. ఇక్కడ సోర్స్ యొక్క టెంపరేచర్ ఏమనుకుంటారంటే T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకోవాలి. సోర్స్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ ఎంతమ్మా, T1 డిగ్రీ సెంటీగ్రేడ్. మనకి ఎప్పుడు కూడా సోర్స్ ని హై టెంపరేచర్ దగ్గర మనం తీసుకుంటాం అమ్మా. మరి సోర్స్ తర్వాత మనం మాట్లాడుకునేది ఏంటి, సింక్. మరి సింక్ అన్నది ఏంటంటే లో టెంపరేచర్. సింక్ అన్నది ఎక్కడ ఉంటుందమ్మా, లో టెంపరేచర్. దట్ టెంపరేచర్ నేను ఏం తీసుకుంటానంటే T2 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పి తీసుకుంటున్నాను. దాన్ని ఏమంటామంటే సింక్. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సోర్స్ టెంపరేచర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే హై. సోర్స్ ఎక్కడ ఉంటుంది, హై. సింక్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే లో టెంపరేచర్ లో ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక సిస్టమ్ మనం తీసుకునేది ఏంటంటే ఇన్సులేటింగ్ స్టాండ్ అంటాం మనం. ఏంటమ్మా, ఇన్సులేటింగ్ స్టాండ్. మరి ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఏంటి, ఇన్సులేటింగ్ స్టాండ్ ఏంటి? ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఇన్సులేటింగ్ స్టాండ్ అన్నది మనకి నాన్ కండక్టింగ్ మెటీరియల్ తో తయారు చేయబడినటువంటి ఒక స్లాబ్ అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ అన్నది జస్ట్ లైక్ ఒక ప్లాస్క్. అంటే ఆ ప్లాస్క్ ఏం చేస్తుంది, మీరు ఇంట్లో యూజ్ చేసే ప్లాస్క్ ఏం చేస్తుంది, మీరు అందులో టీ లాంటిది ఏదైనా పోస్తే, హాట్ వాటర్ కానీ లేకపోతే హాట్ టీ కానీ లేకపోతే మిల్క్ కానీ ఏదైనా పోసినప్పుడు దాని నుంచి హీట్ ట్రాన్స్ఫర్ అన్నది సరౌండింగ్స్ తో ఉండదు. హీట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉండదమ్మా, సరౌండింగ్స్ తో ఉండదు. అలాగే హీట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండేలా చూసేటటువంటి ఒక ఎక్విప్మెంటే ఇన్సులేటింగ్ స్టాండ్. అంటే ఇన్సులేటింగ్ స్టాండ్ ఎందుకు ఉపయోగిస్తారంటే హీట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండడం కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇది సమ్ సెర్టైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉందనుకో, ఒక 35 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఈ సిస్టమ్ అన్నది సబ్స్టెన్స్ అన్నది ఉంది. మరి ఆ టెంపరేచర్ లో ఎటువంటి చేంజెస్ రాకూడదు అని అంటే అప్పుడు నువ్వు ఈ సిస్టమ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ పైన పెట్టాలి. మరి ఎప్పుడైతే ఇన్సులేటింగ్ స్టాండ్ పైన పెట్టావో ఆటోమేటిక్ గా అక్కడి నుంచి టెంపరేచర్ లో చేంజెస్ అన్నవి అక్కరవ్వవు. అక్కడి నుంచి ఏం జరుగుతామా, టెంపరేచర్ లో చేంజెస్ అన్నవి ఉండవు. అంటే ఇనీషియల్ గా ఎంత టెంపరేచర్ అయితే తీసుకున్నావు ఫైనల్ గా కూడా అంతే టెంపరేచర్ అనేది అక్కడే ఎగ్జిస్ట్ అవుతుంది. టోటల్ ఈ సిస్టమ్ ని ఏమంటామంటే మనం కార్నాట్స్ ఇంజిన్ ఎక్విప్మెంట్స్ గా చెప్పొచ్చు. అంటే కార్నాట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఐటమ్స్ అయితే ఇవి ఏంటమ్మా, వర్కింగ్ సబ్స్టెన్స్, సోర్స్, సింక్, ఇన్సులేటింగ్ స్టాండ్. ఓకేనమ్మా. మనకి ఈ కార్నాట్స్ ఇంజిన్ గురించి పూర్తిగా అర్థం కావాలంటే ప్రీవియస్ గా మనం చెప్పుకున్నటువంటి ఐసోథెర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఐసోథెర్మల్ ప్రాసెస్, అలాగే వర్క్ డన్ ఇన్ ఏడియాబాటిక్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ ఐసోథెర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఏడియాబాటిక్ ప్రాసెస్. ఆ రెండు కాన్సెప్ట్స్ కూడా మనకు కనుక వచ్చినట్లయితే మనం ఈజీగా దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. దీనికోసం నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏం తీసుకుంటానంటే ఇండికేటర్ డయాగ్రామ్ ని తీసుకుంటానమ్మా. ఆల్రెడీ మనం ఇండికేటర్ డయాగ్రామ్ అంటే కూడా చెప్పాం. ఇండికేటర్ డయాగ్రామ్ ఆర్ ఇండికేటర్ గ్రాఫ్ అంటారు ఏదైనా ఒకటే. ఇండికేటర్ డయాగ్రామ్ అంటే ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్యలో వేయబడినటువంటి గ్రాఫ్ ని ఇండికేటర్ గ్రాఫ్ ఆర్ ఇండికేటర్ డయాగ్రామ్ అని అంటాం. దేనికి మధ్య చేయాలమ్మా, ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్యలో వేయబడినటువంటి గ్రాఫ్ ని మనం ఇండికేటర్ గ్రాఫ్ అని అంటాం. నేను ప్రెషర్, ఎక్స్ యాక్సిస్ పైన ప్రెషర్, వై యాక్సిస్ పైన వాల్యూమ్ తీసుకున్నట్లయితే ఆ గ్రాఫ్ మనం ఇండికేటర్ డయాగ్రామ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, ఈ గ్రాఫ్ కనుక నువ్వు గమనిస్తే మరి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కార్నాట్స్ ఇంజిన్ కంటే ముందు రివర్సిబుల్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడాం. రివర్సిబుల్ ప్రాసెస్
ఎప్పుడూ కూడా మనకి రివర్సిబుల్ ప్రాసెస్ అంటే కంప్లీట్ ఒక చోట ఒక పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి అది కంప్లీట్ సైకిల్ తిరిగిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చి సేమ్ ప్రాపర్టీస్ ని కనుక అది కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ ప్రాసెస్ ఏమంటారంటే సైక్లిక్ ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం. మరి ఇక్కడ ఈ కార్నాట్స్ ఇంజిన్ కూడా ఒక రివర్సిబుల్ ప్రాసెస్ కి ఎగ్జాంపులే. అందుకోసం నేను ఇనీషియల్ గా నేను ఒక సిలిండర్ తీసుకున్నాను కదమ్మా, విత్ హ్యావింగ్ సబ్స్టెన్స్ ఐడియల్ గ్యాస్, గుర్తుంది కదా మీకు. ఇందులో నేను ఏం తీసుకున్నా, ఐడియల్ గ్యాస్ ని తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్నటువంటి ప్రెజర్ ని తగ్గిస్తున్నా. ఏం చేస్తున్నాను, ఫస్ట్ కేస్ నేను ఏం చేస్తున్నా, ప్రెజర్ ని తగ్గిస్తున్నా. మరి చూడండి, ఇక్కడ నుంచి ప్రెజర్ ని నేను ఇలా, మీరు ఇక్కడ ఎక్విప్మెంట్ మిగిలిన ఎక్విప్మెంట్లు కూడా మీకు ఐడియాలోకి వచ్చాయి. ఇక్కడ సోర్స్ కనుక నేను తీసుకుంటే, సోర్స్ గుర్తుంచుకోవాలమ్మా, ఇది హై టెంపరేచర్ దగ్గర ఉంది అని అంటున్నాను నేను. ఇది ఎక్కడ ఉందమ్మా, హై టెంపరేచర్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇన్ ది సిలిండర్, మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ ఉందమ్మా, కాబట్టి ఈ సిలిండర్ ని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే సోర్స్ దగ్గరలో పెడతాను. నేను దీన్ని తీసుకొచ్చి దీన్ని ఎక్కడ పెడతానమ్మా, ఈ సిలిండర్ ని సోర్స్ దగ్గర పెడతాను నేను. మరి పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నేను పిస్టన్ ని పైకి లాగుతున్నాను. నేను పిస్టన్ ఏం చేస్తున్నామా, పైకి లాగుతున్నా. మరి పిస్టన్ ని కనుక నువ్వు పైకి లాగుతుంటే అక్కడ ఏమి పెరుగుతుంది, ఏమి తగ్గుతుంది? నువ్వు పిస్టన్ ని కనుక పైకి లాగితే ప్రెజర్ అన్నది తగ్గుతుంది. మరి ఏం పెరుగుతుంది, వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఈ పైకి లాగితే ఏమవుతుందమ్మా, ప్రెజర్ తగ్గుతుంది, వాల్యూమ్ మాత్రం ఏమవుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో టెంపరేచర్ వాల్యూ ఏమవుతుంది? ప్రెజర్ పెరిగితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది, ప్రెజర్ తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే పివి ఈక్వల్ టు ఆర్టీ అని చెప్పి చదువుకున్నాం కదా, అంటే పివి ప్రపోర్షనల్ టు టీ కదమ్మా. అంటే ప్రెజర్ కనుక పెరిగినట్లయితే ఆటోమేటిక్ గా టెంపరేచర్ లో పెరుగుదల అనేది ఖచ్చితంగా అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. మరి ప్రెజర్ తగ్గుతుందంటే ఖచ్చితంగా టెంపరేచర్ ఏమవ్వాలి, తగ్గాలి. ప్రెజర్ తగ్గుతుంటే టెంపరేచర్ ఏమవ్వాలమ్మా, తగ్గాలి. మరి టెంపరేచర్ తగ్గుతుంది, కానీ నువ్వు ఈ సిస్టమ్ ని దేని దగ్గర పెట్టావు, సోర్స్ దగ్గర పెట్టావు. మరి సోర్స్ అనేది ఎక్కడ ఉంది, హై టెంపరేచర్ లో ఉంది. మరి సోర్స్ ఎప్పుడైతే హై టెంపరేచర్ లో ఉందో ఇక్కడ టెంపరేచర్ తగ్గుతున్నా సరే ఈ సోర్స్ నుంచి ఈ సిస్టమ్ ఆ టెంపరేచర్ ని తీసుకుని మళ్ళీ సేమ్ టెంపరేచర్ లో ఉండేలా మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే నువ్వు పిస్టన్ ని లాగడం వల్ల టెంపరేచర్ అలా తగ్గింది, కానీ ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ అయిపడుతుంది విత్ సోర్స్, బికాజ్ సోర్స్ అట్ హై టెంపరేచర్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ కాబట్టి. ఏమ్మా అర్థమైందమ్మా? అంటే నువ్వు పిస్టన్ ని పైకి లాగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందమ్మా, టెంపరేచర్ అన్నది బ్యాలెన్స్ చేయబడుతుంది. అంటే ప్రెజర్ తగ్గిస్తున్నప్పుడు వాల్యూమ్ అయితే పెరుగుతుంది, బట్ టెంపరేచర్ లో చేంజ్ రావట్లేదు. మరి టెంపరేచర్ లో చేంజ్ రావట్లేదు అని అంటే ఆ ప్రాసెస్ ని నువ్వేమంటావు, ఐసోథెర్మల్ ప్రాసెస్. ఎందుకంటే ఐసోథెర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రెజర్ ని తగ్గిస్తున్నాను. అందువల్ల గ్రాఫ్ వేసినప్పుడు మీరు కొద్దిగా స్లోప్ ని చూపించాలి. ఇక్కడ ప్రెజర్ ని తగ్గిస్తున్నాను నేను. ఇనీషియల్ గా దీని వేరియబుల్స్ వచ్చేసి P1 V1. ఏంటమ్మా, ఫస్ట్ ఇనీషియల్ పాయింట్ ఏంటి, P1 V1. దాన్ని ఏ పాయింట్ అనుకోండి, ఏ పాయింట్ దగ్గర సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఇనీషియల్ గా దాని ప్రెజర్ వచ్చేసి P1, అలాగే ఇనీషియల్ గా దాని వాల్యూమ్ వచ్చేసి V1. మరి కొంతసేపటి తర్వాత దాని యొక్క పొజిషన్ అది చేంజ్ చేసుకుంది P2 V2. అంటే ఏంటి, నువ్వు ప్రెజర్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా వాల్యూమ్ అన్నది పెరిగింది. అబ్జర్వ్ చేశారా మీరు, వాల్యూమ్ ఏమైందమ్మా, పెరిగింది. మరి వాల్యూమ్ పెరిగి దాని పొజిషన్స్ అన్నది చేంజ్ చేసుకుంది. ఇనీషియల్ గా దాని ప్రెజర్ P1 ఉంటే ఇప్పుడు ఏమైందమ్మా, P2 అయింది. అలాగే ఇనీషియల్ గా దాని వాల్యూమ్ V1 ఉంటే ఇప్పుడు ఏమైందమ్మా, V2 అయింది. ఓకే, మరి కొంతసేపటి మరి ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ సిస్టమ్ ని నువ్వు దేని దగ్గర ఉంచావు, T1 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంచావు. అంటే త్రూ అవుట్ ది సిస్టమ్ దీని టెంపరేచర్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే T1 డిగ్రీ సెంటీగ్రేడ్ కదమ్మా. అంటే ఈ ఐసోథెర్మల్ ప్రాసెస్ లో ఏంటమ్మా, ఐసోథెర్మల్ ప్రాసెస్ లో ఎప్పుడు కూడా టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే సోర్స్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి సిస్టమ్ అనేది ఎక్కడికి మూవ్ అయింది. నెక్స్ట్ ఎడియాబాటిక్ వెళ్ళి అది ఏమవుతుంది అంటే నెక్స్ట్ బి పాయింట్ నుంచి సి పాయింట్ కు వచ్చింది అనుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా, బి పాయింట్ నుంచి సి పాయింట్. ఎందుకు ఎడియాబాటిక్ అంటున్నాం? మరి ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏం చెప్పాం,
ఐసోథెర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అలా ఉండడానికి గల కారణం ఏంటంటే, సపోజ్ ఇక్కడ నా టెంపరేచర్ తగ్గింది, నేను ఏం చేస్తాను, సరౌండింగ్స్ నుంచి నా దగ్గరలో ఉన్న దాని నుంచి టెంపరేచర్ తీసుకుని నేను మళ్ళీ స్టేబుల్ అవుతా. సపోజ్ నా దగ్గర టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, బయట టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు నేనేం చేస్తాను, నా టెంపరేచర్ని బయటకి ఇచ్చేసి నేను స్టేబుల్ అవుతా. అంటే ఐసోథెర్మల్ ప్రాసెస్ లో హీట్ అన్నది చేంజ్ ఉంటుంది, డ్యూ టు చేంజ్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకేనమ్మా. కానీ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ నో టెంపరేచర్ చేంజ్ బిట్వీన్ సరౌండింగ్స్ అండ్ ది సిస్టమ్. ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఎటువంటి చేంజ్ అన్నది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఇక్కడ టెంపరేచర్ తో దీనికి ఇక్కడ సంబంధం లేదమ్మా. అప్పుడు చూసుకుంటే ఇది బి పాయింట్ P2 V2 అని అనుకుంటే దాని ప్రెజర్ లో వచ్చినటువంటి చేంజ్ P3 అండ్ వాల్యూమ్ లో వచ్చినటువంటి చేంజ్ V3. మరి ఈ ప్రాసెస్ ఏంటంటే ఎడియాబాటిక్ ప్రాసెస్. చూసారా మీరు, ఈ గ్రాఫ్ ఇక్కడ T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. చూసారా, ఈ మూవ్మెంట్ అంతా కూడా T1 డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ ఇక్కడికి వచ్చాక చూసారా, ప్రెజర్ అన్నది ఆటోమేటిక్ గా తగ్గించేస్తుంటే, ప్రెజర్ కనుక తగ్గించేస్తుంటే వాల్యూమ్ అన్నది కాన్స్టెంట్ గా ఉండిపోయింది. అబ్జర్వ్ చేశారా మీరు? అప్పుడు ఈ ప్రాసెస్ ఏమంటాం, ఎడియాబాటిక్ ప్రాసెస్ అని అంటాం. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. అవునా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ఈ సిస్టమ్ లో నువ్వు ఇంతకు ముందు ఏం చేసావు, ఈ పిస్టన్ పైకి లాగావు. ఈ సిస్టమ్ ఏం చేసావమ్మా, నువ్వు పైకి లాగావు. పైకి లాగినప్పుడు టెంపరేచర్ తగ్గింది. ఆ తగ్గిన టెంపరేచర్ సోర్స్ తో బ్యాలెన్స్ చేసావు నువ్వు. ఇప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ నేను సేమ్ పొజిషన్ తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పిస్టన్ ఏం చేస్తానంటే లోపలికి నొక్కుతాను. నేను పిస్టన్ ఏం చేస్తానమ్మా, లోపలికి ప్రెస్ చేస్తాను. మరి లోపలికి ప్రెస్ చేసినప్పుడు ఏం చేస్తున్నట్టు, నువ్వు ప్రెషర్ ను పెంచుతున్నట్టు, వాల్యూమ్ ఏమవుతున్నట్టు, తగ్గుతున్నట్టు. మరి టెంపరేచర్ ఏమవ్వాలి, పెరగాలి కదా. ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ పెరగాలి కదా. మరి ప్రెషర్ ఎప్పుడైతే ఇచ్చావో కంటిన్యూస్ గా, ఈ టెంపరేచర్ అన్నది కూడా ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. మరి టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ప్రెషర్ అన్నది, ఇప్పుడు చూడమ్మా జాగ్రత్తగా గమనించండి, ప్రెషర్ అన్న దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ తగ్గించాను, ప్రెషర్ ను పెంచుతున్నా. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుందమ్మా, తగ్గుతుంది. దట్స్ వై ఈ గ్రాఫ్ అన్నది ఏమవ్వాలి, బ్యాక్ సైడ్ కి మూవ్ అవ్వాలి ఇలా. ఓకే. మరి ఓకే, నువ్వేం చేసావు, ప్రెషర్ పెంచావు, టెంపరేచర్ పెరిగిపోయింది. మరి టెంపరేచర్ పెరగొచ్చా అంటే, ఇన్ ఐసోథెర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ క్వాంటిటీ అంటున్నాం. మరి ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది. మరి టెంపరేచర్ పెరిగిన దాన్ని తగ్గించాలంటే నీ దగ్గర ఇంకోటి ఉండాలి. ఏముండాలి, ఇంతకు ముందు అయితే నీ దగ్గర సోర్స్ ఉంది. అప్పుడు ఏం చేసావు, టెంపరేచర్ తగ్గుతున్న దాన్ని పెంచుతుంది సోర్స్. ఎందుకంటే సోర్స్ అనేది హై టెంపరేచర్ దగ్గర ఉంది కాబట్టి. మరి ఇప్పుడు నువ్వు పిస్టన్ నొక్కినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఆ టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేయాలి. మరి టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేయాలంటే నువ్వు తీసుకున్నటువంటి సిస్టమ్ దగ్గరలో ఇప్పుడు మళ్ళీ సోర్స్ తేవాలా, కాదు. మనం తేవాల్సింది ఏంటంటే, అప్పుడు దీని దగ్గరికి తేవాల్సింది సింక్ ని. ఏం తీసుకురావాలమ్మా, సింక్. మరి సింక్ ఎందుకు తీసుకొచ్చామనంటే, సింక్ ఏ టెంపరేచర్ లో ఉంది, లో టెంపరేచర్ లో ఉంది కాబట్టి. మరి అటువంటి సింక్ ని తీసుకొచ్చి దీని దగ్గర కనుక పెట్టినట్లయితే ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా వచ్చినటువంటి హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ దేనికి ట్రాన్స్ఫర్ చేయబడుతుందమ్మా, ఈ T2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి సింక్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అలా ట్రాన్స్ఫర్ చేయబడడం ద్వారా టెంపరేచర్ అనేది మళ్ళీ ఏమవుతుందమ్మా, స్టేబుల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, మనకి P3 V3 పాయింట్ నుంచి P4 V4 పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఏమవుతుందమ్మా, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నట్టు అది ఎక్కడ ఉన్నట్టు, సింక్ టెంపరేచర్ దగ్గర ఉన్నట్టు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ ఏమంటాం అంటే T2 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అంటాం. ఎందుకన్నామో అర్థమైందమ్మా, T2 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే పైన ఏమో సోర్స్ కి సంబంధించినటువంటి టెంపరేచర్, కింద ఉన్నదేమో సింక్ కి సంబంధించినటువంటి టెంపరేచర్. ఆఫ్టర్ దాట్ మరి హీట్ అన్నది ఎటువంటి ఎక్స్చేంజ్ లేకపోయినా సరే అప్పుడు దాని పొజిషన్ కనుక చేంజ్ చేసుకున్నట్లయితే అప్పుడు P4 V4 నుంచి ఈ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా, మళ్ళీ P1 V1 కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే, జాగ్రత్తగా గమనిస్తే మనం ఇక్కడ ఒక విషయం అర్థం కావాలమ్మా. ఇప్పుడు నువ్వు ఈ పిస్టన్ ఏం చేస్తున్నావమ్మా, పైకి లాగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి, ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. అంటే పైకి లాగామంటే ఎక్స్పాండ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ అని అంటాం. అలాగే దీన్ని ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని అంటాం. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, తగ్గుతుంది. అప్పుడు తగ్గుతుంది చూసారా వాల్యూమ్, కాబట్టి దీన్ని ఏమంటారంటే ఐసోథెర్మల్ కంప్రెషన్. ఏమంటామా, ఐసోథెర్మల్ కంప్రెషన్. దీన్ని ఏమంటారు అప్పుడు, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఇది
మనకి ఐసోథెర్మల్ ఇడియాబాటిక్ ప్రాసెస్ అన్నది ఏ విధంగా కార్నాట్స్ ఇంజిన్ లో జరుగుతుంది అన్నది ఈ డయాగ్రామ్ లో ఉపయోగించామో మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు. ఓకే, మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇది కార్నాట్స్ ఇంజిన్ కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో ఐసోథెర్మల్ ప్రాసెస్ కి ఇడియాబాటిక్ ప్రాసెస్ కి ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.